హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని కూడా లిఖనా అనే క్రియాపదాన్ని ఉపయోగించి నేర్చుకుందాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. లెట్స్ బిగిన్. సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి? గతంలో జరిగిన పనిని తెలపడానికి ఉపయోగించే టెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాము. ఇది సాధారణంగా పూర్తయిపోయిన పనులకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. రాయడం అనే క్రియాపదాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని నేర్చుకుందాం. రాయడం అంటే హిందీలో లిఖనా. లిఖనా అనే పదంలో రూట్ వర్బ్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? లాస్ట్ వీడియోలో మనం రూట్ వర్బ్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం కదా. ఈ లిఖనా పదంలో రూట్ వర్బ్ వచ్చేసి లిఖ్. చల్నా అనే క్రియాపదంలో చల్, సోనా సో, అలాగే బైఠనా దీంట్లో రూట్ వర్బ్ వచ్చేసి బైట్, అలా అన్నమాట. ఇంకా హిందీలో పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్కి అంటే కర్తకి కొన్ని చేంజెస్ అనేవి అవుతాయి. అవి ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్కి నే ప్రత్యయ యాడ్ అవుతుందన్నమాట. అంటే అది సకర్మక క్రియ అయినట్లయితే నే ప్రత్యయ అనేది యాడ్ చేస్తాము. అదే అకర్మక క్రియ అయినట్లయితే అక్కడ నే ప్రత్యయ అనేది రాదనమాట. ఉదాహరణకి మై అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే పాస్ట్ టెన్స్లో మైనేగా మారుతుందన్నమాట. అదే తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే తుమ్నే. అదే యహ యహ అనుకోండి, అప్పుడు యహనే అలా మారదనమాట. అప్పుడు యహ ఇస్నే, వహ ఉస్నే. ఏ ఇన్హోనే, ఏ వచ్చేసి ఇన్హోనేగా మారుతుంది. వే వారు, వే వచ్చేసి ఉన్హోనే అలా మారుతుంది అనమాట పాస్ట్ టెన్స్లో. మై మైనే, తుమ్ తుమ్నే, యహ ఇస్నే, వహ ఉస్నే, ఏ ఇన్హోనే, వే ఉన్హోనే. ఓకే ఫ్రెండ్స్, పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ నే ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ సఫిక్స్. సఫిక్స్ అంటే అది ప్రత్యయ అనమాట. ఎండింగ్ లెటర్ సౌండ్ అనమాట. ఎండింగ్ లెటర్లో వచ్చే సౌండ్ని సఫిక్స్ అని అంటామన్నమాట, అంటే ప్రత్యయ. అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది సెంటెన్స్ స్ట్రక్చర్ అనమాట. చాలా ఈజీ, చూడడానికి పెద్దగా ఉంది కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి, సబ్జెక్ట్లో మనం మై అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మై ప్లస్ నే, మైనే. ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ పత్ర తీసుకుందాం. మైనే పత్ర. రూట్ వర్బ్ వచ్చేసి లిఖనాలో రూట్ వర్బ్ లిఖ్. ఇక్కడ సఫిక్స్ ప్రత్యయ, అంటే అక్కడ 3 లెటర్స్ అనేవి రావచ్చు అనమాట మనకి. ఇక్కడ ఒకటి ఆ, ఈ, ఏ. చూడండి ఫ్రెండ్స్, ఆ, ఈ, ఏ అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. ఆ, ఈ, ఏ, ఆ, ఈ, ఏ. ఇక్కడ ఆ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, ఈ అనేది ఎప్పుడు, ఏ అనేది ఎప్పుడో నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రక్చర్లో చూడండి, ఇక్కడ మైనే పత్ర లిఖా. లిఖ్ ప్లస్ ఇక్కడ సఫిక్స్లో ఆ వస్తుంది. లిఖ్ ప్లస్ ఆ, లిఖా. మైనే పత్ర లిఖా. ఈ విధంగా పాస్ట్ టెన్స్లో స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మారేదల్లా ఒక్కటే, ఇక్కడ ప్రత్యయ ప్లేస్లో ఆ కానీ, ఈ కానీ, ఏ కానీ వస్తుందన్నమాట. అది ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఆ అనే సఫిక్స్ మేల్ జెండర్ సింగులర్, పురుషుల ఏకవచనం అప్పుడు యూస్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మేల్ జెండర్ సింగులర్గా ఉన్నప్పుడు ఈ ఆ అనే సఫిక్స్ని మనం యూస్ చేస్తాము. అలాగే లిఖ్ ప్లస్ ఆ, లిఖా అలా అనమాట. రూట్ వర్బ్కి ఈ ఆ అనే సఫిక్స్ని యాడ్ చేయాలన్నమాట. లిఖ్ ప్లస్ ఆ, లిఖా. మైనే లిఖా, రామ్నే లిఖా అలా వస్తుందన్నమాట. అలాగే ఈ ఆని గౌరవప్రదమైన ఏకవచనానికి కూడా యూస్ చేస్తామన్నమాట. మేల్ పర్సన్కే, పురుషుల గౌరవప్రదమైన ఏకవచనానికి కూడా ఈ ఆ అనేది యూస్ చేస్తాం అనమాట. ఆ అనేది పురుషుల ఏకవచనం, మేల్ జెండర్ సింగులర్. అలాగే గౌరవప్రదమైన ఏకవచనం, రెస్పెక్ట్ఫుల్ సింగులర్, మేల్ పర్సన్కే. ఇప్పుడు ఈ అనే సఫిక్స్ దీనికి ఆపోజిట్. ఇది ఫీమేల్ పర్సన్ సింగులర్కి యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఫీమేల్ పర్సన్ సింగులర్, స్త్రీల ఏకవచనానికి యూస్ చేస్తాం అనమాట. లిక్
ప్లస్ ఈ లిఖి, లిఖ్ ప్లస్ ఈ లిఖి, రాధానే లిఖి. అలా అదేవిధంగా గౌరవప్రదమైన ఏకవచనానికి కూడా యూస్ చేస్తాం ఫీమేల్ పర్సన్కి. అలాగే నెక్స్ట్ ఏ అనే సఫిక్స్. ఈ ఏ అనే సఫిక్స్ని మనము గౌరవప్రదమైన బహువచనానికి రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్కి యూస్ చేస్తాము, లేదా పురుషుల బహువచనానికి మాత్రమే యూస్ చేస్తామన్నమాట. గౌరవప్రదమైన బహువచనం రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్కి, అలాగే పురుషుల బహువచనం మేల్ పర్సన్ ప్లూరల్కి, అలాగే కామన్ జెండర్కి కూడా ఈ ఏ అనే సఫిక్స్ని యూస్ చేస్తామన్నమాట. అంటే మేల్ ఫీమేల్ ఇద్దరి గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఈ ఏ అనే సఫిక్స్ని యూస్ చేస్తామన్నమాట. లిఖ్ ప్లస్ ఏ లిఖే, లిఖ్ ప్లస్ ఏ లిఖే, లిఖేగా మారుతుందన్నమాట. ఈ స్ట్రక్చర్లో లాస్ట్లో మనం ఈ 3 సఫిక్స్ని ఈ విధంగా ఈ సిచ్యువేషన్స్ అప్పుడు యూస్ చేయాలన్నమాట. సింపుల్ వేలో ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ అనే సఫిక్స్ని మనము పురుషుల ఏకవచనం మేల్ జెండర్ సింగ్యులర్ దీనికి, అలాగే గౌరవప్రదమైన ఏకవచనం రెస్పెక్ట్ఫుల్ సింగ్యులర్ అది కూడా మేల్ పర్సన్కి యూస్ చేస్తామన్నమాట. ఈ అనే సఫిక్స్ని స్త్రీల ఏకవచనం ఫీమేల్ సింగ్యులర్, అలాగే గౌరవప్రదమైన ఏకవచనం రెస్పెక్ట్ఫుల్ సింగ్యులర్ కూడా యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఈ ఏ అనే సఫిక్స్ని మనం గౌరవప్రదమైన బహువచనం రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్కి యూస్ చేస్తాం. పురుషుల బహువచనానికి అంటే మేల్ పర్సన్ ప్లూరల్కి కూడా యూస్ చేస్తాం అనమాట. కామన్ జెండర్కి కూడా ఇది ఏ అనేది యూస్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో రూట్ వర్బ్కి ఈ ఈ ఏ అనే ఈ ప్రత్యయ సఫిక్స్ని యాడ్ చేస్తే అవి ఎలా మారుతాయో ఒకసారి మనం ఈ టేబుల్ ద్వారా ఒకసారి నేర్చుకుందాం. మేల్ జెండర్ సింగులర్లో ఎలా మారుతుంది, ఫీమేల్ జెండర్ సింగులర్లో ఎలా మారుతుంది, మేల్ జెండర్ ప్లూరల్, అలాగే ఫీమేల్ జెండర్ ప్లూరల్. మేల్ జెండర్ సింగులర్లో మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఏ సఫిక్స్ అనేది వస్తుందని చెప్పుకున్నాం, ఆ అనే సఫిక్స్ మేల్ జెండర్ సింగులర్లో ఎప్పుడూ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ లిక్ అనే రూట్ వర్బ్కి అనే సఫిక్స్ యాడ్ చేసినట్లయితే లిఖాగా మారుతుంది. అదే ఫీమేల్ పర్సన్ సింగులర్కి ఈ అనే సఫిక్స్ని యూస్ చేస్తాం కదా, దానికి ఎలా మారుతుంది, లిక్ ప్లస్ ఈ లిఖి. నెక్స్ట్ మేల్ జెండర్ ప్లూరల్కి అయితే లిక్ ప్లస్ ఏ లిఖే. అదే ఫీమేల్ ప్లూరల్కి దానికి కూడా ఈ అనే యూస్ చేస్తాం, లిక్ ప్లస్ ఈ లిఖి. ఫీమేల్కి మాత్రం ఈ అనే వస్తుంది ఫ్రెండ్స్. మేల్కి సింగులర్ అయితే ఆ వస్తుంది, అదే ప్లూరల్ ఫామ్లో ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏ అనే సఫిక్స్ యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ బైట్. బైట్ ఎలా మారుతుందో చూద్దాం. రూట్ వర్బ్ బైట్కి ఈ ఆ యాడ్ చేసినట్లయితే బైఠా. రూట్ వర్బ్ బైట్కి ఈ అనే సఫిక్స్ యాడ్ చేసినట్లయితే బైఠీ. ఏ సఫిక్స్ యాడ్ చేసినట్లయితే బైఠే. బైట్ ప్లస్ ఏ బైఠే, బైట్ ప్లస్ ఈ బైఠీ. సోనా ఉందనుకోండి, సో ప్లస్ ఆ సోయా. ఎండింగ్ లెటర్లో ఆ సౌండ్ వస్తుంది ఆ అని, సోయా. నెక్స్ట్ సో ప్లస్ ఈ సోయి, సో ప్లస్ ఏ సోయే. అదేవిధంగా సో ప్లస్ ఈ సోయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెంటెన్సెస్ ద్వారా ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ రెండు సైమల్టేనియస్గా నేర్చుకుందాం. అప్పుడు మీకు తేడా అనేది క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ టెన్స్లో ఎప్పుడు నేను చెప్తాను కదా, పాస్ట్ టెన్స్లో క్రియారూపం అనేది ఎప్పుడు మనకి ఆబ్జెక్ట్ బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట, సబ్జెక్ట్ బట్టి కాదు. సబ్జెక్ట్ మేల్ పర్సనా ఫీమేల్ పర్సనా దాన్ని బట్టి రాదు క్రియారూపం అనేది. మనకి ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏంటి, మేల్ ఆబ్జెక్టా ఫీమేల్ ఆబ్జెక్టా దాన్ని బట్టే క్రియారూపం అనేది మారుతూ వస్తుంది అనమాట. పాజిటివ్ సెంటెన్స్లో స్ట్రక్చర్ వచ్చి ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ నే ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఏ. ఈ మూడిట్లో ఏదో ఒక సఫిక్స్ అనేది వస్తుందన్నమాట. ఇది పాజిటివ్ సెంటెన్సెస్కి స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. అందులో చిన్న చేంజ్ అంతే ఫ్రెండ్స్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ నే ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నహి. నహి అనేది ఇక్కడ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్, అంతే, ఇంకేమీ లేదు. నహి ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఏ, ఏదైనా ఈ మూడిట్లో ఒక లెటర్. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. రాజు లేఖ రాశాడు. రాజు లేఖ రాశాడు. దీన్ని హిందీలో
ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ రాజు ప్లస్ నే, రాజునే. ఆబ్జెక్ట్ లేఖ్ అంటే హిందీలో పత్ర, రాజునే పత్ర. రూట్ వర్బ్ వచ్చి లిఖ్. ఇది మేల్ పర్సన్ సింగులర్ కాబట్టి పత్ర అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ని చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ పత్ర అనేది ఇక్కడ మేల్ ఆబ్జెక్ట్ సింగులర్ అనమాట. సో లిఖా, లిఖ్ ప్లస్ ఆ లిఖా అని వస్తుంది. రాజునే పత్ర లిఖా, రాజునే పత్ర లిఖా. నెక్స్ట్ ఇదే నెగిటివ్ సెంటెన్స్లో చూద్దాము. రాజు లేఖ రాయలేదు, రాజు లేఖ రాయలేదు. రాజునే పత్ర నహీ లిఖా, లిఖ్ ప్లస్ ఆ లిఖా. రాజునే పత్ర నహీ లిఖా. రామ్ కథ రాశాడు, రామ్ కథ రాశాడు. రామ్నే కథ అంటే ఫ్రెండ్స్ కహానీ, రామ్నే కహానీ. కహానీ అనేది ఇది ఏ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్? ఇది ఫీమేలా మేలా? కహానీ అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్. నీ ఎండింగ్లో ఈ సౌండ్ వచ్చేవన్నీ ఫీమేల్ ఆబ్జెక్ట్సే ఉంటాయన్నమాట ఎక్కువగా. ఇది ఫీమేల్ ఆబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ లిఖ్ ప్లస్ ఈ వస్తుంది ఫ్రెండ్స్. సింపుల్ లిఖీ. అక్కడ సబ్జెక్ట్ రామ్ అయినా సరే రాధ అయినా అది మనకు అనవసరం అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ అనేది కహానీ కాబట్టి ఇక్కడ మనకి ఈ అనే సఫిక్స్ యాడ్ అవుతుంది అనమాట రూట్ వర్బ్కి. లిఖ్ ప్లస్ ఈ లిఖీ. రామ్నే కహానీ లిఖీ, రామ్నే కహానీ లిఖీ. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్లో రామ్ కథ రాయలేదు, రామ్ కథ రాయలేదు. దీని హిందీలో రామ్నే కహానీ నహీ లిఖీ, రామ్నే కహానీ నహీ లిఖీ. ప్రియా తన తమ్ముడి కోసం ఒక ఉత్తరం రాసింది, ప్రియా తన తమ్ముడి కోసం ఒక ఉత్తరం రాసింది. ప్రియానే अपने भाई के लिए, तन तम्मुडी कोसम अपने भाई के लिए एक चिट्ठी लिखी. चिट्ठी उत्तरम రాసింది. ఉత్తరం అంటే ఫ్రెండ్స్ హిందీలో చిట్టి. ఎక్ చిట్టి లిఖీ. లిఖీ ఎలా వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడ చిట్టి అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంది. సో లిఖ్ ప్లస్ ఈ లిఖీ. ప్లూరల్లో ఉన్నా సరే ఈ అనే వస్తుంది. ప్రియానే అపనే భాయి కే లియే ఎక్ చిట్టి లిఖీ. ఇక్కడ చూసుకుంటే ప్రియా తన తమ్ముడి కోసం ఉత్తరం రాయలేదు. దీన్ని హిందీలో ప్రియానే అపనే భాయి కే లియే చిట్టి नहीं लिखी. प्रिया ने अपने भाई के लिए चिट्ठी नहीं लिखी. निशा ఈ నాటకాన్ని రాసింది, నిషా ఈ నాటకాన్ని రాసింది. निशा ने यह नाटक लिखा, निशा ने यह नाटक लिखा. लिख प्लस आ लिखा. लिखा వచ్చింది అంటే ఇక్కడ నాటక్ అనేది మేల్ ఆబ్జెక్ట్ సింగులర్ అన్నమాట. మేల్ ఆబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఆ లిఖా అనేది వచ్చిందనమాట. ఆ సఫిక్స్ని యూజ్ చేసాము. నిషానే యహ నాటక్ లిఖా. నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి నిషా ఈ నాటకాన్ని రాయలేదు. నిషానే యహ నాటక్ నహీ లిఖా, నిషానే యహ నాటక్ నహీ లిఖా. సింపుల్. నెక్స్ట్ మీరు అన్ని ప్రశ్నల సమాధానాలు రాశారు. దీన్ని హిందీలో మీరు అంటే ఆప్నే, आपने सभी प्रश्नों के जवाब लिखे. लिख प्लस ये ఎందుకు యూజ్ చేసాము? లిఖ్ ప్లస్ ఏ అనేది ఇక్కడ ప్రశ్నోంకే జవాబ్ అనేది మేల్ జెండర్ ప్లూరల్లో ఉంది, బహువచనంలో ఉందన్నమాట. బహువచనంలో ఉన్నప్పుడు ఏ అనే సఫిక్స్ని యూజ్ చేస్తాం కాబట్టి లిఖ్ ప్లస్ ఏ లిఖే అని వచ్చిందనమాట. ఆప్నే సభీ ప్రశ్నోంకే జవాబ్ లిఖే. ఇదే సేమ్ ఇక్కడ आपने सभी प्रश्नों के जवाब नहीं लिखे. ఒక్క నహి ఒకటే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి. ఇంకా దానికన్నా తేడా అనేది ఏమీ ఉండదు అనమాట. సింపుల్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, అలాగే నెక్స్ట్ పక్కన నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందో రెండు సైమల్టేనియస్గా చూద్దాం. ఇంటరాగేటివ్కి స్ట్రక్చర్ వచ్చేసి సింపుల్ చిన్న తేడా అనమాట. క్యాతో స్టార్ట్ అవుతాయి ప్రశ్నలు. ఎప్పుడు మనకి హిందీలో క్యాతో స్టార్ట్ అవుతాయి కదా ఫ్రెండ్స్ చాలా వరకు. కాబట్టి స్ట్రక్చర్ అనేది క్యా ప్లస్ ఇంకా అంతా సేమ్ అనమాట. క్యా ప్లస్
సబ్జెక్ట్ ప్లస్ నే ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఆ ఈ ఏ ఈ మూడిట్లో ఏదో ఒక సఫిక్స్ అన్నమాట. నెక్స్ట్ నెగటివ్ ఇంటరాగేటివ్లో అయితే దీనికి కూడా అంతే, కాకపోతే ఇక్కడ మధ్యలో నహి అనేది యాడ్ అవుతుంది అంతే, సింపుల్. ఇంకా క్యా సబ్జెక్ట్ నే ఆబ్జెక్ట్ నహి ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ సఫిక్స్ అంతే. సఫిక్స్ రూట్ వర్బ్ వచ్చిందంటే తర్వాత పక్కన ఆ ఈ ఏ ఏదో ఒకటి వస్తుంది అనమాట, ఏదో ఒకటి యాడ్ అయ్యి వస్తుంది. రాజు లేఖ రాశాడా, రాజు లేఖ రాశాడా, క్యా రాజునే పత్ర లిఖా. సింపుల్. పాజిటివ్ సెంటెన్స్లో ఎలా ఉందో సేమ్, కాకపోతే క్యా అనేది యాడ్ అయింది అంతే, ఇంకా అంతగానే తేడా అనేది ఏమీ ఉండదు అనమాట. క్యా రాజునే పత్ర లిఖా. ఇక్కడ నెగటివ్ ఇంటరాగేటివ్ చూడండి, నహి అనేది యాడ్ అవుతుంది మధ్యలో అంతే. రాజు లేఖ రాయలేదా, రాజు లేఖ రాయలేదా, క్యా రాజునే పత్ర నహి లిఖా, క్యా రాజునే పత్ర నహి లిఖా. నెక్స్ట్ రామ్ కథ రాశాడా, రామ్ కథ రాశాడా, క్యా రామ్ నే కహానీ లిఖీ, క్యా రామ్ నే కహానీ లిఖీ. ఇక్కడ వచ్చేసి రామ్ కథ రాయలేదా, రామ్ కథ రాయలేదా, క్యా రామ్ నే కహానీ నహీ లిఖీ, క్యా రామ్ నే కహానీ నహీ లిఖీ. నెక్స్ట్ నిషా ఈ నాటకాన్ని రాసిందా, నిషా ఈ నాటకాన్ని రాసిందా, క్యా నిషానే యహ నాటక్ లిఖా, క్యా నిషానే యహ నాటక్ లిఖా. అలా నిషా ఈ నాటకాన్ని రాయలేదా, నిషా ఈ నాటకాన్ని రాయలేదా, అప్పుడు క్యా నిషానే యహ నాటక్ నహీ లిఖా, క్యా నిషానే యహ నాటక్ నహీ లిఖా. అలా అనమాట. మీరు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశారా, మీరు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశారా, क्या आपने सभी प्रश्नों के जवाब लिखे, क्या आपने सभी प्रश्नों के जवाब लिखे. అదేవిధంగా మీరు అన్ని ప్రశ్నల సమాధానాలు రాయలేదా, మీరు అన్ని ప్రశ్నల సమాధానాలు రాయలేదా, क्या आपने सभी प्रश्नों के जवाब नहीं लिखे, क्या आपने सभी प्रश्नों के जवाब नहीं लिखे. అలా అనమాట. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకుని ఈ సఫిక్స్ అనేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూస్ చేస్తామో మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని 1-2 సార్లు చూస్తే మీకు అసలు ఏ డౌట్ అనేది ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.